కొన్ని సంవత్సరాలుగా పోరాటంలో ఉన్నారేమో. మీకు ఒక సవాల్ అడుగుతున్నాను. శక్తి లేని బ్రతుకులు అపవాదిని పోరాడాలని ప్రయత్నం చేస్తారు. ఎప్పుడుకైనా కుదురుతుందా? యూ కాంట్ యూస్ ఫిజికల్ పవర్ ఫర్ ద స్పిరిచువల్ రిలమ్. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి. సాతాన్ని నీ చేతి బలంతో నువ్వు పోరాడలేవు. సాతాన్ని నీ చేతి బలంతో పోరాడలేవు. సాతాన్ని పోరాడగలిగింది ఆత్మీయ బలం. ఆత్మీయ బలం అన్నప్పుడు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ధరించుకోవటం మాత్రం కాదు, ప్రార్థన. నువ్వు ఉపవాసం అండి ప్రార్థన చేసినప్పుడు దూతలు దిగుతాయి. ఆయన దూతలు, ఆయన సైన్యము దిగుతుంది నీ పక్షాన. నువ్వు చేయాల్సిందంటే నీ రాజు ఎంత గొప్పడో చెప్పు. నీ రాజుకి శక్తి ఏంటో చెప్పు. నీ రాజనామంలో అధికారం ఎంత ఉందో చెప్పు. నీ రాజనామంలో ప్రకటించు ధైర్యాన్ని, జయాన్ని. చూసి ఈరోజు సంఘం మర్చిపోతుందండి. యేసు ప్రభు చెప్పిన మాట, నా నామములో. మర్చిపోతున్నారు సంఘం. నా నామంలో మీకు అధికారాన్ని ఇచ్చాను. ఎంతమంది నమ్ముతున్నారు? ప్రతి విశ్వాసకి అధికారం ఉందో అంటే నీ రాజు ఎంత గొప్పడో చెప్పు. నీ రాజుకి శక్తి ఏంటో చెప్పు. నీ రాజనామంలో అధికారం ఎంత ఉందో చెప్పు. నీ రాజనామంలో ప్రకటించు ధైర్యాన్ని. విడుదల కావాలంటే, నా కుటుంబం కట్టబడాలంటే, నా జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే, నా అవమానం కొట్టివేయబడాలంటే, ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. దేవుడు ఏం పెద్ద కోరాడు? తగ్గించుకొని ప్రార్థన చేయి.